అసలు అనారోగ్యానికి రెండే కారణాలు. ఒకటి మనం తినే తిళ్ళు, రెండోది మనం తినే పద్ధతి. అసలు ఆహారంలో మంచి క్రమశిక్షణ అంటే డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. రైట్ ఫ్రమ్ టెక్నాలజీ నుంచి స్పేస్ రీసెర్చ్ వరకు. ఎందుకో తెలియదు, ఆహార విషయంలో మాత్రం మనం చాలా వెనకబడిపోయాం. హలో, నేను మీ పావ్ని, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. ఒక న్యూట్రిషనిస్ట్గా నేను మీకు ఈరోజు ఏం తినాలి, ఏం తినకూడదు అని చెప్పట్లేదు, కానీ అసలు ఎలా తినాలి, తినే పద్ధతి గురించి చెప్పబోతున్నాను. ఆరోగ్యంగా ఉండడానికి మూడు సూత్రాలు. ఒకటి, ఎలా తినాలి. రెండు, ఎప్పుడు తినాలి. మూడు, ఎంత తినాలి. ఎలా తినాలని దాని గురించి చూసుకుంటే, ఇప్పుడున్న బిజీ వరల్డ్లో ఎప్పుడు పడితే అప్పుడు హరీబరీగా తినేస్తూ ఉంటారు. ఒక ల్యాప్టాప్ చూస్తూనో ఏదో ఫోన్ చూస్తూనో. కానీ అది మంచి పద్ధతి కాదు. ఎప్పుడన్నా మనం భోజనం దగ్గర కూర్చున్నప్పుడు కనీసం 15 నుంచి 20 నిమిషాలు కూర్చుని తినాలి. ఇంకొకటి ఏంటంటే, బాగా నమిలి తినాలి. మనం ఒక ముద్ద పెట్టుకున్న తర్వాత కనీసం 15 నుంచి 20 సార్లు అన్నా బాగా నమిలి తినాలి. ఒకవేళ అలా 15-20 సార్లు లెక్క పెట్టుకోలేకపోతే కనీసం అది ద్రవ పదార్థం అంటే లిక్విడ్ అయ్యేంత వరకు నమిలి బాగా తినాలి. దీనివల్ల ఏమవుతుందంటే, మన పొట్ట మీద భారం పడదు. అంటే మన సగం డైజెషన్ నోట్లోనే జరుగుతుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే, మనం సరిగ్గా నమిలి తినకపోవడం వలన అది కచ్చపచ్చగా ఉంటుంది. ఆ పార్టికల్స్ మన స్టమక్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ చిన్న చిన్న పార్టికల్స్గా చేయడానికి స్టమక్ చాలా కష్టపడాల్సి ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే, ఆ ఫుడ్ మన కడుపులో ఎక్కువసేపు ఉండడం వలన అది బాగా పులిసి మనకి పులితెనుపులని, గ్యాస్ ఫార్మేషన్ అని, కాన్స్టిపేషన్ ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. ఆహారాన్ని బాగా నమిలి తినాలనేది మొదటి సూత్రం. ఒక 2 రోజులు మీరు ఒకసారి భోజనం దగ్గర కూర్చున్న తర్వాత కనీసం 15-20 నిమిషాలు కూర్చుని బాగా నమిలి తిని చూడండి, మీకే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇంకొకటి, పూర్వకాలంలో మనం కింద కూర్చుని తినేవాళ్ళం, తర్వాత పేట ఎక్కాము, తర్వాత డైనింగ్ టేబుల్స్ వచ్చినాయి, తర్వాత ఇప్పుడు అందరూ బొఫే సిస్టంలో నించుని తింటున్నారు. ఇది మనం యాక్చువల్లీ డెవలప్మెంట్ అనుకోవచ్చు, కానీ ఇది డెవలప్మెంట్ కాదు. మన అనారోగ్యానికి, డిసీజెస్కి ఇది డెవలప్మెంట్ లాంటిది. మనం కింద కూర్చుని తినడం వల్ల ఇంకో లాభం ఏంటంటే, మనం ఒక ముద్ద తినడానికి వంగినప్పుడు మన పొట్ట దగ్గర కొంచెం ప్రెషర్ పడుతుంది. దానివల్ల ఏంటంటే, మనం ఎంత తినాలి, సరిపోయిందా లేదా అని బాడీ రెగ్యులేట్ చేస్తుంది. ఇంకో విషయం, మనం కింద కూర్చుని తినడం వల్ల మనం క్రాస్ లెగ్స్లో కూర్చుంటాం, అంటే మటం వేసుకుని కూర్చుంటాం. సో దీనివల్ల ఆ కాళ్ళ మీద ప్రెషర్ పడి మన పొట్ట మీద ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. దీనివలన మన పొట్టలో డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇందులో ఇంకొక సూత్రం ఏంటంటే, ఎప్పుడు తినాలి. ఇప్పుడు జనాలకి అసలు టైమే ఉండట్లేదు, ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నారు హరీబరీగా. కానీ మనం ఒక ఆహారం తిన్న తర్వాత కనీసం 3-4 గంటల వరకు ఏమీ తినకూడదు. దానికి పూర్తిగా డైజెషన్ అవ్వడానికి టైం ఇవ్వాలి. కానీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు భోజనం చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లో ఎవరైనా ఏదైనా ఆఫర్ చేస్తే, ఏదైనా ఉంటే అది మనం తినేస్తున్నాం. ఇది ఎలా ఉంటుందంటే, సగం ఉడుకుతున్న అన్నంలో మళ్ళీ కొత్త బియ్యం వేసి ఉడికిస్తే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది. సగం ఉడికి సగం ఉడక్క. దీనివల్ల ఏమవుతుందంటే, మన కడుపులో ఫర్మెంటేషన్ అనేది జరుగుతుంది. అంటే సగం ఆల్రెడీ అరిగిన ఆహారంలో మళ్ళీ కొత్త ఆహారం వేయడం వల్ల అది పొట్టలో ఎక్కువసేపు ఉండి పులిసి పులితెనుపులని, ఇండైజెషన్ అని, గ్యాస్ అని ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. అందుకని ఎప్పుడన్నా తిన్న తర్వాత కనీసం 3-4 గంటలు గ్యాప్ ఇచ్చి తర్వాత వేరే స్నాక్స్ కానీ ఆహారం కానీ తినడానికి ట్రై చేయండి. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, డిన్నర్ ఎప్పుడూ కూడా త్వరగా ముగించడానికి ట్రై చేయండి. ఒకవేళ ఎంప్లాయీస్ అయితే కొంచెం లేట్ అవుతుంది, బట్ మీరు ఎంత లేట్ చేస్తూ ఉంటారో ఫుడ్ని కూడా అంత లైట్ చేస్తూ ఉండండి. దీనివలన డైజెషన్, అరుగుదల చాలా బాగుంటుంది. ఈ ఆరోగ్య సూత్రాల్లో ఆఖరిది మరియు ముఖ్యమైనది ఎంత తినాలి. ఈ ఎంత తినాలి అనే దాంట్లో ప్లేటింగ్ కాన్సెప్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ మనం ఒక కంచంలో కానీ ప్లేట్లో కానీ ఆహారం తీసుకుంటే దాన్ని 3 భాగాలుగా చేయండి. ఒకటి సగం, 2 పావు వంతులు. ఈ సగంలో వెజిటబుల్స్ కానీ సాలెడ్స్ కానీ, అంటే సగం వంతు మొత్తం కాయగూరలతో నిండి ఉండాలి. ఇంకో దాంట్లో పెరుగు కానీ దాల్ కానీ అంటే ప్రోటీన్స్ ఉండాలి. ఇంకొక పావులో మీ కార్బోహైడ్రేట్స్ అంటే చపాతీలు కానీ లేదా అన్నం కానీ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. సో దీన్ని మంచి ప్లేటింగ్ కాన్సెప్ట్ అంటారు. మనం యూజువల్గా చూసుకున్నట్టయితే ఒక ప్లేట్లో ఫస్ట్ రైస్ పెట్టుకుంటాం, ఎక్కువ రైస్ పెట్టుకుంటాం, అంటే హాఫ్ కన్నా ఎక్కువ రైస్ వడ్డించుకుంటాం. తర్వాత ఏ మూలో ఒక చివర కొంచెం కూర వేసుకుంటాం. కానీ అది మంచి పద్ధతి కాదు. ఈసారి నుంచి ఏం చేస్తారంటే, ప్లేట్లో ఫస్ట్ కూర పెట్టుకోండి, హాఫ్ ఆఫ్ ఇట్. ఎంత ఉంటే అంత కూర పెట్టుకోండి. మీ కూర ఎంత ఉందో అందులో సగం మీరు రైస్ వడ్డించుకోండి. సో దీనివల్ల ఏంటంటే కార్బోహైడ్రేట్స్ తగ్గుతుంది, కాయగూరలు అంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ అవుతుంది. దాంతోపాటు ఒక దాల్ కానీ పెరుగు కానీ పెట్టుకుంటే దట్స్ అ కంప్లీట్ మీల్ అనమాట. అసలు చూసుకుంటే మన సౌత్ ఇండియాలోనే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఇంటేక్ ఉంటుంది, అంటే రైస్ క్వాంటిటీ ఎక్కువ తింటారనమాట. ఇప్పుడు వరల్డ్లో మన ఇండియానే డయాబెటీస్ క్యాపిటల్గా పరిగణించారు. అందులో ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఉంటారు. దీనికి ముఖ్య కారణం ఎక్కువ కార్బోహైడ్రేట్ ఇంటేక్, తక్కువ ఫిజికల్ యాక్టివిటీ.
సో ఈ ప్లేటింగ్ కాన్సెప్ట్ అనేది ఫాలో అయితే మాత్రం ఏ అనారోగ్యం రాదు. సో ఈ 3 సూత్రాలు పాటించండి. ఒకటి, ఎలా తినాలి, అదే బాగా నవిలి తినాలనేది, కింద కూర్చుని తినాలనేది పాటించండి. ఇంకొకటి, ఎప్పుడు తినాలి, మనకి ఆకలి వేసినప్పుడే తినండి, ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా. ఒక ఆహారానికి ఇంకొక ఆహారానికి మధ్యలో అట్లీస్ట్ 3 నుంచి 4 గంటలు టైం ఇవ్వండి. ఇంకొకటి, ఎంత తినాలనేది మనం తెలుసుకున్నాం ఈ ప్లేటింగ్ కాన్సెప్ట్లో. నేను హెల్త్ అండ్ ఫిట్నెస్ మీద మరిన్ని వీడియోస్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.